எல்லே இளங்கிளியே இன்னம் உறங்குதியோ சில்லென்றழையேன் நின் நங்கை நீர் போதருகின்றேன் வல்லை உன் கட்டுரைகள் பண்டேயுன் வாயரிதும் வல்லீர்கள் நீங்களே நானேதானாயிடுக ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கொள் வல்லானைக் கொன்றானை மாற்றாரை மாற்றைக்க வல்லானை మాయనై పాడేలోర్ ఎంబావాయ్ అని ఎంతో సుందరంగా అద్భుతంగా ఆండాళ్ తల్లి చిట్ట చివరే గోపికని లేపే పాసురాన్ని ఇప్పుడు మనందరం కూడా అన్వయించుకున్నామండి. ఎల్లే ఇరంగ్ ఎలియే అని అంటుంది ఆండాళ్ తల్లి. ఎల్లే అని అంటే ఇప్పుడు మనకి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనుకోండి, ఒరేయ్ ఒసేయ్ అని అంటాం కదండి, చాలా క్లోజ్ అనుకోండి, వాళ్ళని అలా పిలుస్తాం. అందుకో ఆండాళ్ తల్లి ఈ గోపికను కూడా ఇప్పటి వరకు గోపికలు మనం ఎప్పుడైనా చూసామనుకోండి, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, లోపలుండే గోపిక చెప్తుంది అనే విషయాన్ని ఊహించుకొని వీళ్ళే వేరే వేరే విషయాలన్నీ కూడా చెప్తూ వస్తుంటారు. కానీ ఈ గోపిక అలా కాదండి. ఎల్లే ఇరంగెలియే అని అంటే, ఒసేయ్ ఇంకా పడుకునే ఉన్నావా, లేవట్లేదండి నువ్వు, రామా అందరి దగ్గరికి అని అంటే, చిలకలా పడుకున్నావేంటమ్మా, చిలక లోపల ఇప్పుడు మీరు చూడండి, ఈ గోపికట లోపల అద్భుతంగా కృష్ణుడి యొక్క వైభవం గురించి పాడుకుంటూ పడుకుంటూ, కొంతమంది చూడండి లేవంగానే అలా అలా పాడుకుంటూ ఉంటారు, పాటలు పాడుకుంటూ. అలా పాటలు ఏ సమయాల్లో వస్తాయో తెలుసా అండి, చాలా దుఃఖం వచ్చినా పాటలు వస్తాయండి. మనకు తెలియదా అండి, తెలుసు కదా. అలానే చాలా సుఖ సంతోషాలు వచ్చినా సరే పాటలు వస్తాయంట. సినిమాలలో ఈ రెండు సందర్భాల్లో కదండి పాటలు పాడేది. కాబట్టి ఈ లోపల ఉండే గోపిక కృష్ణుడి యొక్క సాంగత్యంలో ఉండే సుఖాన్ని అనుభవించుకుంటూ పాటలు పాడుతూ ఉందట. అయితే బయట ఉన్న వీళ్ళందరూ అంటున్నారు, బాలే ఉన్నావమ్మా నువ్వు, రామచిలుకలాగా చక్కగా పాడుకుంటూ ఉన్నావు, లే నువ్వు ఇల్లే ఇలంగిలి ఒసై లేసి మా దగ్గర రావమ్మా అని పిలుస్తున్నారు ఈ గోపిక. ఏంటండి, రామచిలకలా పాడుతున్నావు, లేసి మా దగ్గరికి రా, చాలా చక్కగా పడుకున్నావు అని చెప్తుంది ఆండాళ్ తల్లి. రామచిలుకకి ఒక క్వాలిటీ ఉంటుందండి, ఏంటో తెలిసిన అండి, అది దాని సొంతంగా అది పాడదండి, దానికి ఏ మాటలు మనం నేర్పిస్తే అదే పాడతాయి. అలా మనం కూడా పూయాలటండి. చిలక ఎలా అయితే మాటలు పలుకుతుందో అలానే మనం కూడా మాటలు పలకాలట. ఏం మాటలు పలకాలి అనంటే, మన గురువు ఏవైతే మాటలు మనకి నేర్పిస్తారో, శాస్త్రములు ఏవైతే మాటలు మనకి నేర్పిస్తాయో, సాధువులు మనకి ఏవైతే మాటలు బోధిస్తారో అటువంటి మాటలనే మనం పలకాలి అని చెప్తుంది శాస్త్రం. అలానే కృష్ణుడు ఏమైతే పలకమన్నారో దాన్ని మాత్రమే మనం పలకాలి. ఎందుకంటే ధర్మం ఎవరండి మనకి చెప్పేది, ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం, భగవంతుడే, శ్రీ భగవాను వాచ అని శ్రీకృష్ణుడే ధర్మం చెప్పేవాడు. శ్రీకృష్ణుడు ఏం చెప్తే అది ధర్మం అవుతుందండి. కాబట్టి మనం ధర్మాన్ని ఆచరించాలి. కాబట్టి భగవంతుడు చెప్పిందే మనకి ధర్మం అండి. ఆయన ఏం చెప్తున్నారు, కళ్ళు మూసుకొని మనం ఫాలో అయిపోవాలి, కళ్ళు మూసుకొని దాన్నే మాట్లాడాలి. కాబట్టి ఈ విషయం చెప్తుంది ఇక్కడ, చిలకలా పలుకుతుంది లోపల నుండే గోపిక అనంటే ఆచార్యులు, భగవద్భక్తులు, శాస్త్రము, సాధువులు ఏదైతే చెప్తుందో దాన్ని మాత్రమే చేస్తుంది, దాన్ని మాత్రమే పలుకుతుందట ఈ యొక్క గోపిక, చిలక పలుకులతో ఉన్న గోపిక. అయితే లోపలుండే గోపిక చెప్తుందండి, చాలా గడుసు గోపిక అనమాట. అదేంటి, నా దగ్గర నాకేం తెలుసండి, మీరే చాలా గొప్పవాళ్ళు, నా దగ్గర ఏముంది జ్ఞానం, నేను పాడడానికి భగవంతుడి గురించి, మీరే చాలా గొప్పవాళ్ళు, నేనే మీ దగ్గరకు వస్తున్నా అని అన్నాడటండి. కానీ వీళ్ళు మాత్రం ఊరుకోలేదండి. వల్లేయున్ వండేదున్, వీళ్ళేమంటున్నారు, పర్వాలేదులే, చాలా చెప్పొచ్చావు కానీ నీ మాటలు మాకు తెలియదా, నీ గడుసుదనం మాకు తెలియదా, వస్తాను వస్తాను అంటావు, రానే రాకుండా లోపల పడుకుంటావు అని లోపల నుంచి ఆండాళ్ గోష్ఠి అంతా కూడా ఈ గోపికని కొంచెం కోపంగా తిడుతున్నట్టుగా ఉంది. మళ్ళీ ఈ గోపిక అంటుందండి, ఏమంటుంది, వల్లీర్గల్ నీంగలే నాయేగా నాయుడుగా అంటే మళ్ళీ ఏమో చెప్తుందండి, నేను చెప్పానా మీకే అంతా తెలుసని, మీరే చాలా గొప్పవాళ్ళు అని అన్నా సరే నేను వస్తున్నాను ఉండండి అని లోపల గోపిక అంటే, మళ్ళీ వీళ్ళు ఓడుకోలేదండి ఆండాళ్ గోష్ఠి అంతా కూడా. ఒల్లై నీ పోందాయ్ ఉనక్కెన్న పేరరవం, ఏంటి నువ్వు చాలా గొప్ప పేరున్నదానివా ఏంటి,
మేమందరం కలిసి ప్రొద్దున్నే లేచి భగవంతుడి దగ్గరికి చేరుకోవాలని వెళ్తుంటే నువ్వు మాత్రం హాయిగా నిద్రపోయావు. నిద్రపోయంగానే అది కూడా ఎలా నిద్రపోతున్నావు, చక్కగా కృష్ణుడి యొక్క గుణానుభవంతో పడుకుంటూ ఉన్నావు. అయినా మేము చెప్తుంటే మా పైనే పేలుస్తున్నావా నువ్వు చివాట్లు అని ఆండాల్ గోష్ఠి అంతా మళ్ళీ చెప్తుంది. అయితే లోపల ఉన్న గోపిక అంటుంది, ఎల్లారుం పోందారో అని అంటే అందరూ వచ్చారా అని అంటుంది. పోందార్ పోందెన్నుక్కల్ వచ్చారు వచ్చారు ఎన్నిసార్లు చెప్పాలి వచ్చారని, అందరూ వచ్చేసారు నువ్వే రా బయటికి అని అంటుంది ఆండాల్ గోష్ఠి. ఇది బాహ్య అర్థం అన్నమాట. అయితే లోపల ఉన్న ఆంతరంగిక అర్థం ఏంటో చెప్తాను మీకు. ఈ లోకంలో అండి చాలా మందికి ఒక స్వభావం ఉంది. వేరే వాళ్ళకి పుల్లలు పెట్టడం. ప్రశాంతంగానే ఉంటారు, కానీ ఏదో ఒక అద్భుతమైన విషయం చేత ఏదో ఒక వాళ్ళకి ఏదో ఒకటి మనసుకి నచ్చంగానే వాళ్ళు మెల్లగా ఒక ఇనిషియేట్ చేస్తారనమాట ఒక విషయాన్ని. వేరే వాళ్ళని అనవసరంగా పొడవటం, వేరే సార్ని అనవసరంగా ఒక మాట అనడం. అప్పుడు ఏమవుతుంది, ఒక ఆర్గ్యుమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అనవసరమైన మాటలు, అనవసరమైన విషయాల గురించి మాట్లాడటంతోటే ఇద్దరు వ్యక్తుల పట్ల మనస్పర్ధ కలుగుతుంది. కానీ భగవద్భక్తులు అన్న వాళ్ళు ఇలా ఉంటారు. ఈ గోపిక చూడండి, ఆండాల్ గోష్ఠి ఇలా ఇలా చెప్తుంది, కొంచెం కోపంగా మాట్లాడుతుంది, కానీ లోపల ఉన్న గోపిక ఒకసారి అంది, కానీ తర్వాత వద్దొద్దు, వీళ్ళందరూ భగవద్భక్తులు, వీళ్ళతో పాటు మనం ఎటువంటి డిబేట్ లో మనం ఉండకూడదు, కాబట్టి మంచిగా ఉండాలి అని ఆవిడ తగ్గిపోయింది. సరే అమ్మా, నా దగ్గర ఏం లేదు, మీరే చాలా గొప్ప వాళ్ళు, మీ దగ్గరకు వస్తున్నా. అందరూ వచ్చారా, పొందారో పొందెందుకు కొంతమంది ఉంటారు, వాళ్ళు గొడవలో మనం మాట్లాడుతున్నాం, సరే అమ్మా నన్ను క్షమించు, నన్ను వదిలేసేయి అని అన్నా సరే, ఎందుకు నువ్వు క్షమించాలంటున్నావు, అసలు నువ్వు సారీ ఎందుకు చెప్తున్నావు అని మళ్ళీ ఆ విషయానికి వచ్చి మళ్ళీ 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 ముందుకు తీసుకెళ్తుంది. ఈ జీవితంలో అండి సమయం అనేది చాలా 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 విలువైనదండి. చాలా మంది కూడా టైం ఎంతైంది, టైం ఎంతైంది, టైం ఎంతైంది అని అడుగుతారు. మీరందరూ చూస్తారు కదండి, టైం ఎంతైంది అంటే వెంటనే మనం చూసి 8:14 అయింది. ప్రతి ఒక్కరికి ఉండే ప్రశ్నే టైం ఎంతైంది. కానీ టైం అంటే ఏంటి, సమయం అంటే ఏంటి అని అడగనండి. సమయం అనేది ఏంటో తెలుసుకుంటే ప్రతి ఒక్కళ్ళ గుండెలు కూడా పేలిపోతాయి. సమయం యొక్క విలువ తెలుసుకుంటే మనం ఒక్క క్షణం కూడా, అయ్యో గడిచిన ఒక్క క్షణాన్ని కూడా మళ్ళీ నేను తీసుకొని రాలేను, ఎంత విలువైన సమయాన్ని ఇలాంటి పనుల కోసం నేను వెచ్చించేశానా, కాలోస్మ్యహం, ఒక కాలం చేత లోకములలో ఉండే వాళ్ళందరూ కూడా, భగవంతుడు లోకములలో ఉండే వాళ్ళందరినీ కూడా హరించేస్తాడట కాలంలో. క్షణం వెళ్ళిపోయిందంటే అండి, ఎన్ని కోట్లు ఇచ్చినా సరే మనం దాన్ని కొనుక్కోలేము. అంత గొప్ప సమయాన్ని ఒక చిన్న చిన్న మనస్పర్ధల ద్వారా, ఒకళ్ళని వేరే వేరే విషయాలతో మాట్లాడుతూ, వేరే వేరే విషయాల అనవసరమైన విషయాలలో ఉసిగొల్పు, దీంతో సమయం వేస్ట్ చేసుకోకూడదండి. సమయం అనేది ఎంతో విలువైనది అనే విషయాన్ని ఇక్కడ మన ఆండాల్ తల్లి చెప్తుంది అన్నమాట. ఏంట్రా నువ్వు చాలా గొప్పవాడివా, నీకేదన్నా చాలా గొప్ప పేరుందా అని అంటే, పాపం నువ్వు గొప్ప లేదమ్మా, నేను సామాన్యులనే, మీరే చాలా గొప్పవాళ్ళు. ఇప్పుడు భగవద్భక్తి కలిగిన గోపిక కదండి. ఇప్పుడు భగవద్భక్తుల్ని ఎంత మనం, అప్పో మీరు చాలా భక్తి కలిగిన వాళ్ళండి, మీరు మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చారండి, మీరు చాలా గొప్ప వాళ్ళండి, మీరు చాలా పెద్దవాళ్ళండి అంటే, అవునండి కరెక్ట్ గా చెప్పారు. మేము అవునండి ఇలానే, మాకు చాలా విషయాలు తెలుసండి, చాలా విషయాలు తెలుసు మాకు, ఇంకా మీరు చూడలేదండి, ఇంకా చూపిస్తాను ఇలా చెప్పాడు అనుకోండి, వాడు భగవద్భక్తులే కాదు. లోపల ఉన్న వాళ్ళందరూ అడుగుతున్నారు, ఏంటి నువ్వేమన్నా గొప్పవాడివా, నువ్వు చాలా తెలుసు అనుకుంటున్నావా అని అంటే, లోపల నుండి గొప్ప, లేదమ్మా మీరందరూ తెలిసిన వాళ్ళు, ఈవిడకి కృష్ణానుభవం చాలా ఎక్కువ అండి, కానీ ఆండాల్ గోష్ఠితో మీరే గొప్పవాళ్ళు. ఎప్పుడైనా ఒక భగవద్భక్తుడు అని అంటే వాళ్ళకి ఇచ్చిన పొగడ్తలను మనసులోకి తీసుకెళ్ళడండి. ఏం చేస్తారు తెలుసా అండి, పాస్ ఆన్ చేస్తారు, ఆచార్య పరంపరకి ఇచ్చేస్తారు. శ్రీల ప్రభుపాదుల వారికి, గురువు గారికి, ఆచార్య పరంపరకి మొత్తం కూడా దాన్ని అందించేస్తారు. కాబట్టి ఎటువంటి గ్లోరిఫికేషన్, ఎటువంటి పొగడ్తలు మనకు వచ్చినా సరే, ఎటువంటి తిట్లు వచ్చినా సరే, అన్నిటినీ మనం పాస్ ఆన్ చేస్తే మనం సుఖంగా ఉంటాం అనమాట. అందుకోసం ఈ గోపికని పొగుడుతున్నా మీరే గొప్ప అంటుంది, తిడుతున్నా మీరే గొప్ప అంటుంది అని ఎంతో వినయంగా
అహంకారం లేకుండా బయటకు వచ్చింది. కాబట్టి ఆండాళ్ తల్లి ఒక అద్భుతమైన విషయాన్ని ఇక్కడ మనకి ఎల్లారుం పోందారో లోపల నుంచి వచ్చే గోపిక అంటుంది, అందరూ వచ్చేసారా, పోందార్ పోందెన్నిక్కలు అందరూ వచ్చేసారమ్మా, ఎన్నిసార్లు చెప్పాలి అని అంటుంది కదండి ఆండాళ్ గోష్ఠి. అంటే శుద్ధ భక్తులైన వాళ్ళకి ఎలా అనిపిస్తుందట తెలుసా అండి, వాళ్ళ యొక్క హృదయం ఎలా అనిపిస్తుందట భగవద్ భక్తులైన వాళ్ళకి అని అంటే, అందరూ వచ్చారా, అందరూ రావాలి, ఒక ప్రవచనం జరుగుతుందంటే అందరూ రావాలి, ఒక కీర్తన జరుగుతుందంటే అందరూ రావాలి, ఒక సత్సంగం జరుగుతుందంటే అందరూ రావాలి, ఒక భగవంతుడైన విశేషమైన వ్రతం చేస్తున్నా అందరూ రావాలి, భగవత్ ప్రసాదాన్ని అందరూ రావాలి, కృష్ణ సేవ చేస్తున్నాం అందరూ రావాలి అనే తాపత్రయం భగవద్భక్తుల్లో ఉంటుందటండి. అందుకు లోపల నుండి గోపిక అడుగుతుంది, అందరూ వచ్చేసారా, ఎల్లారు పొందారో, అందరు వచ్చేసారా అని అడుగుతుంది. అంటే అందరినీ ప్రోత్సహించి మనం గోష్ఠికి తీసుకురావాలన్నమాట. అప్పుడే మనం భగవద్భక్తుల్ని సుఖపెట్టగలుగుతాం. వాళ్ళకి సంతోషం ఎప్పుడు, అందరి జీవులు కూడా మనతో సంబంధమైన వాళ్ళందరూ కూడా చక్కగా మనలానే భగవద్భక్తిలో వెళ్తున్నారంటే వాళ్ళకి కూడా సంతోషం కదండి. ఆ విషయం గురించి ఇక్కడ ఆండాళ్ తల్లి సూచన చేస్తుంది అనమాట. పోందారో పేందినిక్కల్ మల్లానే కొండ్రానే మార్తానే మార్తైక్క వల్లానే. కువలయా పీడం అనే ఒక పెద్ద ఏనుగండి, మదమెక్కిన ఏనుగుని కంసుడు కృష్ణుని సంహరించాలి అనే ఒక దురుద్దేశంతో పంపించాడట. ఆ కువలయాపీడానికి పెద్ద పెద్ద దంతాలటండి. ఆ కువలయాపీడం, కు అంటే భూమి, వలయ అంటే మనుషులు, ఈ భూమి పైన ఉండే మనుషులందరినీ కూడా పీడించేది ఒకటి ఉందటండి, అదే కువలయాపీడం. ఏంటో తెలుసా అండి, ఆ కువలయాపీడం అనేది అహంకారం అనే భావన. మన లోపల ఎంతైతే అహంకారం, అహం ఉండటం మంచిదే అండి, నేను అనటం మంచిదే అండి, కానీ నేను కానిది నేను అనటం అహంకారం అనమాట. శరీరం మనమా కాదు, ఈ కులం మందా కాదు, ఈ రంగు మందా కాదు, ఈ దేశం మందా కాదు, ఈ రాష్ట్రం మందా కాదు. ఎందుకు కాదు? ఎందుకంటే మనం ఈ కులానికో, ఈ రంగుకో, ఈ దేహానికో, ఈ ప్రాంతానికో చెందిన వాళ్ళం కాదండి. మనం ఆత్మ కృష్ణుడికి చెందింది. కృష్ణుడికి చెందిన విధంగా ఈ లోకాన్నంతా కూడా మనం చూసుకోవచ్చు. అప్పుడు అందరి ప్రజలు మన వాళ్ళే అవుతారు. కాబట్టి అటువంటి అహంకారాన్ని, అహం మంచిదే, ఏం అహం ఉండాలి మనకి, కృష్ణుడి యొక్క దాసుణ్ణి అనే అహం ఉండాలి. దాన్ని సాత్విక అహంకారం అని అంటారు. అటువంటి అహం ఉంటే మంచిదే, కానీ దాని లోపల ఉండే కారం వేస్తే మనకి ఏమొస్తుంది, కళ్ళనీళ్ళు వస్తాయి. అటువంటి కారాన్ని తీసేయాలన్నమాట. అటువంటి కారాన్ని తీసి, ఈ హాన్ని తీసి దాసుడి పక్కన చేరించాలి. దాసోహం, ఎవరికైనా సరే మనం దాసులం అని ఎప్పుడైతే ఆ యొక్క కాన్షియస్నెస్, ఆ యొక్క బుద్ధి మన లోపల వస్తుందో అప్పుడు మనం తరించగలము. కాబట్టి అటువంటి కువలయ పీడాన్ని సంహరించిన వాడు మన కృష్ణుడు, అహంకారాన్ని తీసేసేవాడు కృష్ణుడు. మల్లానే కొండ్రానే మార్తానే మార్తైక్క వల్లానే అంటే రెండు గొప్ప మల్ల యుద్ధం చేసే వాళ్ళటండి. వాళ్ళని కూడా కృష్ణుడు ఎంతో సులభంగా సంహరించేశారట. ఎవరు? చామూర, ముష్టిక అనే ఇద్దరు మల్ల యోధులు అన్నమాట. చామూర, ముష్టిక ఇద్దరు కామ క్రోధానికి ప్రతీత. కామం ఉండాలండి, కామ కృష్ణ కర్మాపనే. మన యొక్క కామం, మన యొక్క కోరికలు మొత్తం కూడా కృష్ణ యొక్క సేవలో మనం వినియోగించాలి. కృష్ణ సేవనే మన యొక్క కోరికగా, మన యొక్క కామంగా జీవితం ముందుకెళ్ళాలి. క్రోధ కృష్ణ ద్వేషీ జనే, క్రోధ భక్త ద్వేషీ జనే. ఎవరైతే భగవంతుని, భాగవతోత్తములను ద్వేషిస్తారో అటువంటి వాళ్ళపైన మనం క్రోధం చూపించాలి, కానీ భగవద్భక్తుల పైన క్రోధం చూపించకూడదండి. కాబట్టి కామం క్రోధం రెండు మనకు ఉండొచ్చు, కానీ కామమేమో కృష్ణ సేవలో, క్రోధమేమో భక్త ద్వేషీ జనుల పట్ల మనం చూపించాలి. కాబట్టి ఇద్దరిని కూడా సంహరించారు. ఇద్దరు ఎవరి వల్ల వచ్చారని చెప్పుకున్నాం, రజోగుణమైన కంసుడి వల్ల వచ్చాడు. ఆ కంసుడిని కూడా కృష్ణుడు సంహరించాడు. కాబట్టి ఎప్పుడైతే మనం కృష్ణ భక్తి చేస్తామో, కృష్ణుడి యొక్క ఆశ్రయంలో ఉంటామో, భగవద్ భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటేనే మన కృష్ణుడి గురించి తెలుస్తుందండి.
కాబట్టి అటువంటి కృష్ణ భక్తి యొక్క మహాత్మ్యం ఎప్పుడైతే మనకి తెలిసి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అంటూ ఈ మహామంత్రాన్ని జపం చేస్తూ భగవద్గీత శ్రవణ చేస్తూ ఇస్కాన్ భక్తులతో చక్కగా మనం వైష్ణవ భక్తులతో మనం ముందుకెళ్ళామనుకోండి మన జీవితంలో, అప్పుడు మన జీవితం చక్కబడుతుంది. మన యొక్క అహంకార మమకారాలన్నింటినీ కూడా కృష్ణుడు తొలగించి చక్కటి శుద్ధ భక్తుడిగా మనల్ని తయారు చేస్తారు అనే విషయాన్ని ఇక్కడ ఆండాళ్ళ తల్లి ప్రస్తావన చేస్తుందండి. ఈ రోజుతో 10 మంది గోపికలను ఆండాళ్ళ తల్లి నిద్రలేపి ఆ 10 మందిని కూడా తన గోష్ఠిలో చేర్చుకుంటుంది. 15వ పాసురంతో ఆండాళ్ళ తల్లి వివిధ గోపికలను మేల్కొల్పిన వృత్తాంతం కూడా మనం చెప్తాం. 10 మంది మనం జీవితంలో భక్తి చెయ్యాలి అనంటే ఒక 10 మంది మనం ఏమంటామండి, మన జీవితంలో 10 మందితో కలిసి ఉండాలి, 10 మందితో పంచుకోవాలి, 10 మందికైనా ఇవ్వాలి అని అంటాం కదండి. అటువంటి 10 మందితోటైనా మనం ఉండగలిగితే, 10 మంది భక్తులతోటైనా మనం ఉండగలిగితే, మనం ఎలా ఉన్నా సరే మనల్ని వాళ్ళందరూ సంస్కరించి భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళగలుగుతారు. కాబట్టి మన ఇస్కాన్ సంస్థలో శ్రీల ప్రభుపాదుల వారు మనకి 10 మంది ఇవ్వలేదండి, 100 మంది ఇవ్వలేదండి, 1000 మంది ఇవ్వలేదండి, 10,000 మంది ఇవ్వలేదండి, లక్షల మంది భక్తుల్ని మనకి ఇచ్చారండి. మనం ఎలా ఉన్నా సరే, మనకి ఎన్ని చెడుగులాలున్నా సరే, ఈ భక్తులతో ఉండటం ద్వారా, శ్రీల ప్రభుపాదుల వారి ఇస్కాన్ సంస్థలో ఉండటం ద్వారా, హరే కృష్ణ మహామంత్రం జపం చేయటం ద్వారా, శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చిన భగవద్గీత ఆజిటిస్ చదవటం ద్వారా, భగవద్భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటే చాలు మనకు భగవంతుడి యొక్క కృప అనేది పరిపూర్ణంగా కలుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ ఆండాళ్ళ తల్లి ఎంతో వైభవంగా మనకి శ్రీల ప్రభుపాదికి జై.